మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్య గారికి టికెట్ ఇవ్వకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అసలు? ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. ఓన్లీ కడియం శ్రీహరి గారు బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన టికెట్ తీసుకోవడం జరిగింది. నేను మొదటిసారి 12,000తో గెలిచిన, రెండోసారి 33,000, మూడోసారి 58,000, నాలుగోసారి 37,000 మెజార్టీతో గెలిచాను. ఎప్పుడు ప్రజలు మెజార్టీ పెంచుకుంటూ పోవడం జరిగింది. 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుండి, ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన. నా త్యాగం అక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాకపోతే డాక్టర్గా, సౌమ్యుడిగా, విధేయుడిగా నాకు పేరుంది కాబట్టి కేసీఆర్కి నమ్మకంతో కేసీఆర్ గారు ఏం చేశారు, కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ చేశాడు. ఏమని బ్లాక్మెయిల్ చేశాడంటే, నాకు గనక టికెట్ ఇవ్వకపోతే నేను 2014లో టికెట్ అడిగినా రాజయ్యకే ఇచ్చిండ్రు, నేను 2018లో టికెట్ అడిగినా రాజయ్యకే ఇచ్చిండ్రు, ఇప్పుడు 2023 కూడా మీరు రాజయ్యకే ఇచ్చేదంటే సార్ మీరు ఇచ్చుకోండి, నేను మాత్రము పార్టీలు ఉండను, నేను నా బిడ్డ ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీలోకి పోతామని చెప్పడం జరిగింది. నా ప్రశ్న ఏంటంటే, కడియం శ్రీహరి సపోర్ట్ లేకపోతే, ఒకవేళ కేసీఆర్ మీరు గెలుస్తారని మీ మీద నమ్మకం ఉంటే మీకు టికెట్ ఇస్తే కడియం శ్రీహరి సపోర్ట్ లేకుండా మీరు గెలవలేరా? ఇంతకుముందు గెలుచుకుంటూ వస్తున్నాను ఇంతకుముందే చెప్పాను కదా. సో అప్పుడు నాకు ఏం చేశారు కేసీఆర్ గారు, ఆయన బ్లాక్మెయిల్ చేస్తే ఆయన ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎక్స్ డిప్యూటీ సీఎంగా పనిచేశాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశాడు. ఇలాంటి ఎమినెంట్ పర్సనాలిటీ ఎలక్షన్ల సమయంలో కనుక పార్టీ మారి కాంగ్రెస్కి పోయేది ఉంటే బీఆర్ఎస్కు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నన్ను సంజాయించిండ్రు. అంటే నన్ను కన్సోల్ చేయడం కోసం నాకు రైతు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిండ్రు. రేపు మన ప్రభుత్వం వస్తుంది, ఎమ్మెల్సీ ఇచ్చేసి నేను మంత్రి చేస్తాం, అవి 2 కాకపోతే ఎంపీ ఇస్తాం, ఎంపీ కాంటెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ రకంగా 3 ఆప్షన్స్ ఇచ్చి వెంటనే జీవో ఇచ్చారు. ఏమని, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా రాజశేఖర రెడ్డి గారితో రాజీనామా చేయించి అది నాకు జీవో రూపంగా నాకు ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ బొమ్మ దగ్గర మీరు కన్నీటి పర్యవంతమయ్యారు. ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు? అంటే గొప్పగా పనిచేసినప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో ఏమంటారు, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసము కష్టపడి పనిచేసినా కూడా ఓన్లీ కడియం శ్రీహరి చేసిన బ్లాక్మెయిల్ నాకు టికెట్ రాలేదు. కాబట్టి 2011 నుంచి వెళ్ళి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ గొప్పగా గణపురంలో ఎదిగింది. మొదటి 10 స్థానాలు గెలిచేవి అంటే గణపురం నియోజకవర్గం ఉంటుంది, అందులో మొదటి 10 స్థానాలు 119లో. ఎందుకుంటుంది, నేను గొప్పగా పనిచేసిన కాబట్టి. అంటే కేసీఆర్ ఏళ్ళు చూపితే కొండబాకే విధంగా, ఉదాహరణకి రైతు బంధు ప్రవేశపెట్టే క్రమంలో రైతు సంక్షేమ యాత్ర అని 10 రోజులు గణపురం నియోజకవర్గంలో సైకిల్ మోటార్ ర్యాలీ చేసి 10 రోజులు పల్లె నిద్ర చేయడం జరిగింది. పల్లె నిద్ర. రెండవది మన ఊరు మనబడి కార్యక్రమం పెట్టినప్పుడు 10 రోజులు అన్ని ప్రభుత్వ పాఠశాలలు చూసుకుంటూ నియోజకవర్గంలో ఉన్న హాస్టళ్లలో పడుకోవడం జరిగింది 10 రోజులు. తర్వాత మనకు దళిత బంధు అని వచ్చినప్పుడు 10 రోజులు అన్ని ఊర్లు తిరుగుతూ దళితవాడల్లో, ఎస్సీ కాలనీలలో, ఉపకులాల ఇళ్లలో, డక్కలోళ్ళ ఇళ్లలో, మాలోళ్ళ ఇళ్లలో, మాదిగోళ్ళ ఇళ్లలో అట్లా 10 రోజులు పడుకోవడం జరిగింది. చివరికి ఆత్మీయ సమావేశాలు అంటే దశాబ్దోత్సవాలు 10 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన కార్యక్రమాల కోసము 21 రోజులు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తే 21 రోజులు గణపురం నియోజకవర్గంలో 21 రైతు వేదికలలో పడుకోవడం జరిగింది. గ్రామంలో నడిబొడ్డు దగ్గర రచ్చబండ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పొద్దుదాకా 7-8 ఊళ్ళు తిరుగుతూ ఒక మేజర్ గ్రామ పంచాయతీకి పోయి 7-8 గంటలకు అక్కడ కూర్చొని 11, 12, 1 వరకు ఈ ఊర్లో ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంది అని తెలుసుకొని ఇంకా ఏం అవసరం ఉన్నాయో రాసుకొని రేపు మన ప్రభుత్వం వస్తుందని చేసి ఇంత గొప్పగా ప్రజలకు దగ్గరుండి 50 రోజులు 5 సంవత్సరాలలో గ్రామాలలో పడుకోవడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తా, అంత ప్రజలకు దగ్గరే మనం కార్యక్రమం చేస్తుంటే నాకు టికెట్ కాకుండా అప్రజాస్వామికంగా పని చేయని, పార్టీలో కార్యక్రమాలు చేయని ఆయనకు టికెట్ ఇవ్వడం భరించలేకుండా ఉన్న పరిస్థితి. కేసీఆర్ మీద కోపం రాలేదా మీకు? అలిగిన కోపం వస్తే, నాన్న మీద కోపం వస్తే ఏం చేస్తాము, అలుగుతాం కదా. అలిగితేనే బుజ్జగించే క్రమంలో రైతు బంధు సమితి లేదంటే ఎమ్మెల్సీ మినిస్టర్ లేకపోతే ఎంపీ ఇలాంటి ఆశలు పెట్టేందుకు అట్లా ఆయన కోసము మరి గణపురం నియోజకవర్గం నా క్యాడరు నన్ను జనగాం నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేశారు. గన్పూర్ చూసుకోవాలి, నువ్వు అదేవిధంగా జనగాం కూడా చూసుకోవాలని నాకు ఇన్ఛార్జి బాధ్యత జనగాం అప్పచెప్పారు. అక్కడ పల్లె రాజశేఖర రెడ్డి. ఆ రెండు దిక్కులు అందుకనే
ఆ ఉప ముఖ్యమంత్రిగా సేవలు చేసినాం కాబట్టి ఈ చిన్న చిన్న పదవులు మిమ్మల్ని సాటిస్ఫై చేసినాయి అంటున్నా నేను. ఉప ముఖ్యమంత్రి స్థాయి ఎక్కడ, రైతు బంధు సమితి చైర్మన్ ఎక్కడ, ఎమ్మెల్యే, ఇవన్నీ చాలా చిన్నవి కదా. ఏదైనా బేస్ ఎమ్మెల్యే అయితేనే కదా, డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి పోరు కదా. అవును సీఎం గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాతనే అవును సీఎం అవుతారు కదా. అవును సో ఈవెన్ ఎమ్మెల్సీతో కూడా సీఎం కావచ్చు, అవును ఎమ్మెల్సీతో కూడా సీఎం కావచ్చు, ఎంపీ అయితే కేంద్ర మంత్రి కూడా కావచ్చు. అవును సో కాబట్టి ఆ ఆప్షన్ ఏమి చిన్న ఏమి కాదు. అది ఎప్పుడు ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీ ఉండు వాళ్ళ మంత్రి అయితే ఉంటుంది. లేదు అది అయిపోతే ఎంపీ పోతే బాగా కనుక మనం సంకీర్ణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కదా ఎన్డీఏలో చేరినట్టు కనుక ఎక్కువ మందిని గెలిచాయంటే మన మోడీ చంద్రబాబు మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎక్కువ ఎంపీలు గెలిచింది కాబట్టి.